తన రక్తాన్ని నీటిగా పోసి పెద్ద వృక్షంగా మార్చాడు ఆయన ఈ ప్రపంచంలో. ఆయనే మన ప్రభు అయినా యేసు. ఆయన ఎవరో సమాజానికి అర్థం కాలేదండి. యేసు ప్రభు అంటే ఈ మధ్య చాలా మంది జోకర్లా చూస్తున్నారు. యేసు ప్రభు అంటే తాను కాపాడుకోలేని ఒక బలహీనుడిగా చూస్తున్నారు. యేసు ప్రభు అనగానే సిలువ మొయ్యలేక మధ్యలో పడిపోయిన ఒక అంగటివాడిగా చూస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు అంటే ప్రతోడి కామెడీ అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు అంటే ప్రతి వెధవకి, ప్రతి పనికి మాలినోడికి ఈరోజు యేసు ప్రభు అంటే ఎలాగైపోయింది. 2 చెక్కలు 3 మేకులు అంటాడు పనికి మాలినోడు. వాడు ఒక్క చెక్కను బీక్కోలేడాడు. వాడు మాత్రం 2 చెక్కలు 3 మేకులని వాడు వెక్కిరిస్తుంటాడు. ఇంకొకడేమో నా దేవా నా దేవా అని ఏడిచి చచ్చిపోయాడు. ఆయన ఏం దేవుడు రా బాబు, ఆయన మీరెందుకు కొడుతున్నారు రా బాబు అంటాడు ఇంకొకడు. యేసు ప్రభు అంటే అర్థం కాలనేటి సమాజంలో. యేసు అనే ఆ పదంలో దాగి ఉన్న మహోత్తమైన శక్తి ప్రపంచానికి అర్థం కాల. యేసు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది?